వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 18 అధ్యాయాలు. దాంట్లో స్వామివారు ఎంతో గొప్ప విషయాలను చెప్పటం జరిగింది. భగవద్గీతను పూర్వగీత అని చెప్పని అంటారు. దాని తర్వాత చెప్పబడ్డటువంటి గీతను ఉత్తర గీత అని చెప్పని అంటారు. చాలామందికి భగవద్గీత అనేది పరిచయం ఉన్నది, శ్లోకాలు కంఠస్థం చేశారు, మరి అర్థాలు కూడా ఎంతోమంది మహాత్ములు చెప్పగా విని ఉన్నారు. కానీ ఉత్తర గీత అనేటువంటి గ్రంథము గురించి చాలామందికి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. భగవద్గీతలో ఏ ప్రకారముగా స్వామివారు మరి గొప్ప గొప్ప విషయాలు బోధించారో అదే ప్రకారముగా ఉత్తర గీతలో కూడా విశేషముగా సాధనా సంబంధమైనటువంటి అంశాలు చెప్పటం జరిగింది. మనం ఇక్కడ ఉత్తర గీత అనే గ్రంథాన్ని అధ్యయనము చేయబోతూ ఉన్నాము. మరి ఈ గ్రంథాన్ని కూడా అందరూ కూడా చక్కగా అధ్యయనం చేసి పరమాత్మ కృపకు పాత్రులు అవుదురని చెప్పని భావిస్తూ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమత్ ఉత్తర గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున ఉవాచ యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యమవిజ్ఞేయం వినాశోత్పత్తివర్జితం కైవల్యం కేవలం శాంతం శుద్ధమత్యంత నిర్మలం కారణం యోగ నిర్ముక్తం హేతు సాధనవర్జితం నిర్గుణం పరమం జ్యోతి అప్రమేయమునుత్తమం ఆద్యంతరహితం సూక్ష్మం శివం అద్వైతమవ్యయం హృదయాంబుజమధ్యస్థం జ్ఞానజ్ఞేయస్వరూపకం తక్షణాదేవ ముచ్యేత యజ్ఞానాత్ బ్రూహి కేశవ. అర్జున ఉవాచ 4 శ్లోకములుగా ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, దీని సందేహం. ఇక్కడ చాలా అంశాలు దీంట్లో మనం గమనించవచ్చు. ఈ ప్రశ్న అయిన తర్వాత స్వామివారి బోధ మరి ఆయన ఏం చెప్తాడో దాన్ని మనం అధ్యయనం చేద్దాము. యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం. యత్ ఏకం, యత్ అనగా ఏ బ్రహ్మము ఏకం ఏకమై ఉన్నదో, ఇది శృతి వాక్యం. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్తు అని చెప్పిన అంటారు. ఏకం బ్రహ్మము, ఏకం ఒక్కటే ఉన్నది అని అర్థం. ఒక్కటి అని చెప్పన్నప్పుడు సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, స్వగత భేద సంబంధము, ఈ 3 కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఏకము అనే పదము వాడాల్సి ఉంటుంది. సజాతీయ సంబంధమున్నా, విజాతీయ సంబంధమున్నా, స్వగత భేద సంబంధమున్నా ఏకం అనే పదంగా వాడే అవకాశం లేదు. సజాతీయత అంటే ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుడు ఇద్దరు కలిసి ఉండటాన్ని సజాతీయత అంటారు. ఒక పశువు మరొక పశువు 2 ఉండటాన్ని సజాతీయత. ఎందువల్ల అని చెప్పానంటే దీని యందు ఆ లక్షణాలే ఉన్నాయి, దాని యందు ఆ లక్షణాలే ఉన్నాయి. 2 పదార్థములు ఉండాలి, రెండింటి యందు లక్షణాలు ఏకమై ఉండాలన్నమాట. ఆ ఉన్నప్పుడు దాన్ని సజాతీయత అని చెప్పని అంటారు. విజాతీయత అని చెప్పనంటే ఈ లక్షణాలు వేరు, ఆ లక్షణాలు వేరు. ఇప్పుడు మనుష్యుడు అని చెప్పన్నప్పుడు ఆయన లక్షణాలు వేరు. ఓ తల, 2 కాళ్ళు, 2 చేతులు ఇట్లా ఉండే లక్షణాలు అన్నమాట. అట్లాగా మరి పశువు అన్నప్పుడు 4 కాళ్ళు, దాని తల, కొమ్ములు, తోక ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మనుషుడికి కొమ్ములు, తోకలు ఇవన్నీ ఉండవు కదా. అందువల్ల ఇది వేరు అది వేరు అని చెప్పని అన్నాం. ఎందువల్ల లక్షణ భేదాన్ని బట్టి.
అదే మనుష్యుడు అని చెప్పన్నప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఓ తల అని చెప్పన్నప్పుడు అది అలాంటి యొక్క ఆకారం మరొక వ్యక్తిలో కూడా ఉన్నాయి కాబట్టి దాని సజాతీయత 2 వ్యక్తులు అని చెప్పని అంటాం. 2 పశువులు అని చెప్పని అంటాం. కనుక ఈ 2 అనేటువంటి యొక్క భావన వ్యావహారిక విశ్వ జగత్తులో ముఖ్యంగా ఉంటుంది. కనుక 2ఏనా అంటే ఎంతోమంది ఉన్నారు మనుషులు, ఎన్నో ఉన్నాయి పశువులు, ఎన్నో ఉన్నాయి పక్షులు, రామచిలుకలు ఎన్నో ఉన్నాయి, లేడులు ఎన్నో ఉన్నాయి. ఈ విధముగా లోకంలో ఒక్కొక్క జాతిలోనే అనేక ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అట్లాగా. కాబట్టి 2 అనుకుంటున్నాం. ఇక్కడ 2 ఏం చెప్పాను కాదు, లక్షలే ఉన్నాయి అనుకో. ఇప్పుడు మానవులు ఉన్నారు అనుకో, భారతదేశ జనాభా మరి 130 కోట్లు అని చెప్పి అన్నారు. మరి ప్రపంచ దేశ జనాభా ఇట్లా లెక్క పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నారు. కాబట్టి సజాతీయత అని చెప్పి అన్నప్పుడు 2 తీసుకున్నాం ఇక్కడ, ఒక వ్యక్తి మరొక వ్యక్తి అని చెప్పి అన్నప్పుడు ఇతనిలోనూ అవే లక్షణాలు ఉన్నాయి, అతనిలోనూ అవే లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు భేదం లేకుండా ఉన్నప్పుడు మనం చెప్పే మాట సజాతీయ సంబంధము అని చెప్పని అంటాం. అనగా వ్యావహారికమై ఉన్న జగత్తులో ఇది వర్తించే అవకాశం ఉన్నది. వ్యావహారిక జగత్తులో ఈ భిన్న ఆకారాలు ఉన్నాయి కాబట్టి, విశ్వం అంటే ఏమిటి, నామరూపాత్మకములు, రూపములు నామము 2 ఉన్నాయి కాబట్టి, అంటే నామాన్ని బట్టి రూపం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా రూప సహితమై ఉన్నటువంటివి కాబట్టి ఈ యొక్క జగత్తంతా కూడా మరి భిన్నములుగా ఉన్నది జగత్తు. కాబట్టి ఈ జగత్తు యందు మనం చూసినట్లయితే ఇలాంటి సజాతీయతను చూసే విధానాలు ఎక్కడికి పోయినా ఉంటాయి. అనగా 2 పశువులు, 2 పక్షులు, 2 దోమలు, 2 చేమలు, 2 ఏనుగలు, 2 ఏం చెప్పిన కాదు, చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం 2 అని చెప్పేసి అని. కనుక ఆ 2 ఏది ఉన్నది చూసాము, లక్షణాలు, దీంట్లో అదే లక్షణాలు, దాంట్లో అదే లక్షణాలు. క్షేమ తీసుకోండి, ఓ క్షేమ. అయితే ఆ క్షేమలలో కూడా రకరకాల మళ్ళా ఉంటాయి, రంగుల భేదాలు ఉంటాయి. అట్లనే చేపలు రంగుల భేదాలు ఉంటాయి, వాటిలో రకరకాలు ఉంటాయి. కాబట్టి మనం అంత లెక్క విచారణ చేసుకుంటూ పోతే మాకు కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఇక్కడ మనుష్యుడు తీసుకుందాం, అట్లనే గోవు తీసుకున్నప్పుడు మనుష్యుడు సజాతీయత, ఒక గోవు మరొక గోవు సజాతీయత అవుతుంది. అదే మనుష్యుడు గోవుగా చెప్పినట్లయితే ఏమవుతుంది, అక్కడ విజాతీయత అవుతుంది. ఎందుకంటే లక్షణ భేదం ఉంది కాబట్టి, గోవులో ఉన్న లక్షణాలు వేరు, మరి మనుషుల లక్షణాలు వేరు కాబట్టి దాని విజాతీయ సంబంధము మనం 2వ పాయింట్లో పోయినప్పుడు అది చెప్పుకుంటాం అనుకోండి. ఇక్కడ సజాతీయ సంబంధం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మొత్తం 3 చెప్పుకున్నాం. ఇక్కడ సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, 3వది స్వగత భేద సంబంధము అని చెప్పిన అన్నాం. అందుచేత క్రమంగా వాదం మొత్తం చెప్పుకుంటే మన గందరగోళం అయిపోతుంది. కనుక సజాతీయ సంబంధము అంటే ఏం చెప్పుకున్నాం, సజాతీయత, ఒకే జాతిలో చేరి ఉన్నటువంటివి 2. అది మనుష్యుడు కావచ్చు, పశువు కావచ్చు, గోవు కావచ్చు, 2 ఉన్నాయి. అట్లాగా మరి పారమార్థికం, ఇదేమో వ్యావహారికం అన్నాం. అంటే వ్యవహార యోగ్యమై ఉండేది కాబట్టి దీనిని వ్యావహారికం అన్నాం. పంచభూతాత్మిక విశ్వాన్ని వ్యావహారికం అని చెప్పని అంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇలాగా ఉన్నటువంటి జగత్తంతా కూడా దీన్ని వ్యావహారిక జగత్ అన్నాం. ఎందువల్ల వ్యవహార యోగ్యమై ఉన్నది కదా. నువ్వు లెగిస్తే పొద్దున్నే భూమి వాడుకుంటున్నావు, జలం వాడుకుంటున్నావు, అగ్ని వాడుకుంటున్నావు, వాయువు వాడుకుంటున్నావు, ఆకాశాన్ని వాడుకుంటూ ఉన్నావు, భూ సంబంధ పదార్థాలు వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు పండ్లు వాడుకుంటూ ఉన్నాం, కూరగాయలు వాడుకుంటూ ఉన్నాం, పప్పులు వాడుకుంటూ ఉన్నాం. ఏ పదార్థం రావాలన్నా భూమి నుంచి రావాల్సిందే. ఏమి చెట్ల ఫలాలు వాడుకుంటూ ఉన్నాం, చెట్లు కూడా నరికి కొమ్మలు కొట్టేసి ఎండబెట్టి వాటిలను బొగ్గులుగా చేసి అవి వాడుకుంటూ ఉన్నారు. రంపాలతో కోసి కట్టెలుగా చేసుకుని ఫర్నిచర్లుగా, కిటికీలుగా, ద్వారాబంధాలుగా అనేక రకాలుగా వాడుకుంటూ ఉన్నాం. ఇట్లా వినియోగాత్మకముగా ఉన్నటువంటి విధానం అది అట్లా పారమార్థికం అది లేదు. అది పారమార్థికం నీకు అందేదే కాదు ఇంద్రియాలకి. అది ఎట్లా వ్యవహార యోగ్యంగా చేసుకుంటా దాన్ని. కాబట్టి దాని విషయం చెప్పుకున్న తర్వాత ముందు వ్యావహారిక విషయం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ పంచభూతాత్మకములుగా ఉన్న జగత్తుని వ్యావహారికము అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఉదయం లెగిస్తే జలం వాడుకోవాలి, స్నానం చేయాలి, పంట తోముకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, వాకిలతో కడుక్కోవాలి. జలంతో మన ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. జలం లేకపోతే అసలు ఏ పనులు కాయే అవకాశాలు లేవు. అట్లా అగ్ని కూడా వాడుకుంటూ ఉన్నాం, వంటకు వాడుకుంటూ ఉన్నాం, అనేక రకాలుగా అగ్ని కూడా వాడుకోవడం జరుగుతూ ఉన్నది. ఇట్లా వ్యవహార యోగ్యముగా ఉన్నటువంటి యొక్క భాగాలుగా ఉన్నటువంటివి కాబట్టి దీనిని వ్యావహారిక జగత్తు అని చెప్పని అంటాం.
ఇక రెండవ జగత్తు ఒకటి ఉంది మళ్ళా దాన్ని ప్రాతిభాషిక జగత్తు అని చెప్పారంట. ప్రాతిభాషిక జగత్తు అని చెప్పినప్పుడు ప్రతీతి కాలంలో మాత్రమే గోచరి అంతరించేది కాబట్టి దాన్ని ప్రాతిభాషికం అని చెప్పని అంటారు. అది జీవకల్పితమై భాషించేటువంటి యొక్క జగత్తుని ప్రాతిభాషికం అని చెప్పని అన్నారు. జీవకల్పితం అని చెప్పనంటే స్వప్నావస్థ తీసుకోండి. ప్రధానముగా స్వప్నావస్థలో ఏమవుతుంది, అక్కడ మీకు అక్కడ మనో సంబంధ వ్యవహారముతో స్వప్నం భాషిస్తుంది కదా. ఆ స్వప్న లోకంలో నీకు అనేక ఇండ్లు, మేడలు, మిద్దెలు, ధనము, భార్య, బిడ్డలు, అనేక బంధువులు అనేకం ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా మన జాగ్రత్త అవస్థకు వస్తే ఉంటాయా? ఉండే అవకాశాలు లేవు. మనం జాగ్రత్త అవస్థకు వచ్చి మన స్వప్నావస్థకు పోతే అక్కడ మళ్ళీ అవి వాడుకునే అవకాశం ఉన్నదా? అవకాశాలు ఒక్కసారి అంతే, ఛాన్స్. మళ్ళా బయటకు వచ్చి లోనకు పోయి మళ్ళీ చూద్దామంటే కనబడే విధానాలు కావు. కానీ జాగ్రత్త విషయం అయితే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి స్వప్నావస్థకు పోయి వచ్చినా ఉంటుంది, సుషిప్త అవస్థకు పోయి వచ్చినా ఉంటుంది, లేదు యోగ సమాధికి పోయి రాగాక ఉంటుంది. అక్కడ మళ్ళీ వాడుకోవచ్చు. మహాత్ములు వాడుకుంటూ ఉన్నారు, పామరులు వాడుకుంటూ ఉన్నారు, యోగ సమాధికి పోయి వచ్చి వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు, ఆ సుషిప్త అవస్థకు పోయి వచ్చి వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇట్లా వాడకానికి వినియోగాత్మకముగా ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి దీనిని ఏమన్నారు? వ్యావహారిక విశ్వం అని చెప్పినన్నా. కాబట్టి వ్యావహారిక విశ్వమునందు మాత్రమే మనం చెప్పబడేటువంటిది ఏంటని చెప్పినట్టు సజాతీయ లక్షణము. ఎందువల్లంటే ఇది అనేకములుగా ఉన్నాయి కదా, వ్యక్తులు అనేకలు, పశువులు అనేకం, ఇట్లా ఉన్నాయి కాబట్టి వాటిలలో సజాతీయత అనేటువంటి అంశముగా చెప్పే అవకాశం ఉంది తప్ప. రెండవది పారమార్థిక బ్రహ్మమునందు ఈ వ్యావహారికములో ఉన్నటువంటి సజాతీయతను పారమార్థిక బ్రహ్మమునందు చెప్దాము అని చెప్పనంటే సాధ్యం కాని అంశం. ఎందువల్ల అంటే బ్రహ్మం అనేది ఒకటే కదా. ఏమి లోకంలో రెండు వ్యక్తులు, రెండు పశువులు, రెండు పక్షుల్లాగా రెండు బ్రహ్మములు ఏమన్నా ఉంటే దాంట్లో సజాతీయతన చెప్పే అవకాశం ఉంటుంది. మనుషులు ఇద్దరైనా ఉంది, ముగ్గురు ఉన్నారు మనుషులు, 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, 120 కోట్ల మంది ఉన్నారు మనుషులు భారతదేశంలో. మరి అట్లాగా బ్రహ్మము కాడ 2 బ్రహ్మములు, 3 బ్రహ్మములు, 4 బ్రహ్మాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పనంటే అదేంత ఏం లేదు. బ్రహ్మం ఒకటే, భగవంతుడు ఒకడే. అనేక మంది దేవుళ్ళుగా చెప్పే విధానాలు. ఇతర మతస్థులు కూడా ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమయ్యా మా దేవుడు ఒకడే అల్లా అంటాం, వాడు అంటాడు మా దేవుడు ఒకడే ప్రభువా అంటాం, మరి మీరేమంటారయ్యా? అనేక మంది దేవుళ్ళ మీకు అనే విధానముగా వాళ్ళు ప్రశ్నలు వేస్తే మన వాళ్ళు చెప్పలేక నూరళ్ళు పెడతారు. ఎందువల్ల అంటే శాస్త్ర అవగాహన లేకపోవటం వల్ల, శాస్త్ర జ్ఞానం లేకపోవటం వల్ల సమాధానం వీళ్ళు చెప్పలేరు అన్నమాట. అందువల్ల మనకు శాస్త్రం కూడా చెప్పింది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పని. మరి మిగతా దేవతా మూర్తులందరూ కూడా దేవతలు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, ఇట్లాగా లోకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతామూర్తులు, పురాణ పురుషులు, పురాణాలలో చెప్పేటువంటి యొక్క దేవతామూర్తులు. కానీ భగవంతుడు అంటే ఉపనిషత్తులలో చెప్పేది భగవతత్వము. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వాటిల్లో చెప్పే విధానం అంతా కూడా భగవతత్వము, భగవంతుడు ఒక్కడే అని చెప్పిన అర్థం. కనుక మరి ఈ విధముగా మరి ఇతర వాళ్ళు ప్రశ్నలు వేసే విధానాలలో వాళ్ళని మనం ప్రశ్న వేస్తే వాళ్ళు జవాబు చెప్పే అవకాశం వాళ్ళకేమీ లేవు. అక్కడ అంత డీటెయిల్గా, అంత వివరణగా అక్కడ అలా దాంట్లో ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అన్నప్పుడు ఒక్కడే దేవుడు, మిగతావన్నీ కూడా దేవతలు. దేవగణము అన్నారు, మానవ గణము అన్నారు, పశువు గణము అన్నారు, పక్షి గణము అన్నారు, వృక్ష గణము అన్నారు. ఇట్లా ఈ గణములు ఉంటాయి లోకంలో. ఉన్నత స్థాయిల్లో ఉన్నటువంటిది దేవగణము. తర్వాత పితృగణము అన్నాం. ఈ ప్రకారముగా ఉండేవన్నీ కూడా లోకంలో చెప్పే పురాణాల్లో చెప్పే విధానాలు. అందుచేత దివ్య ప్రకాశత్వమును కలిగి ఉన్నటువంటి యొక్క దేవగణములు. అలాంటి దేవతామూర్తులను ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఎవరెవరికి ఏ దేవత పట్ల భక్తి ఉంటే ఆ దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధించి వాళ్ళ ద్వారా వాళ్ళు పొందే ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కాబట్టి మోక్షం అనే విషయంగా మాత్రం అక్కడ చెప్పే అవకాశం లేదు. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష, బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుళ్ళు అని చెప్పినప్పుడు 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళుగా చెప్పే అవకాశాలు ఏ కోశానే లేవు. క్రైస్తవులకు ఒక దేవుడు, ఇస్లామిక్ వాళ్ళకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, పార్సీలకు ఒక దేవుడు, జైనులకు ఒక దేవుడు, బుద్ధులకు ఒక దేవుడు, ఇట్లాగా ఏమి లేవు. ఇవన్నీ కూడా మానవుడు మతి చెడి కల్పించుకున్నటువంటి విధానాలే తప్ప దేవుడు అంటే ఒకటే.
మీరు చెప్పినట్లుగా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లయితే ఒక ఇస్లామిక్ వాళ్ళ దేవుడు వేరు, క్రైస్తవులు వాళ్ళ దేవుడు వేరు, హిందువులు వాళ్ళ దేవుడు అని చెప్పినట్లయితే మరి ఆ దేవుడు నిర్మాణం చేసినప్పుడు నిర్మాణాలు మార్పు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ దేవుడు చేసినప్పుడు చెవులేమో ముందు, కళ్ళు పక్కన, ఏదో సంథింగ్ తేడా ఉండాలి. ఈ దేవుడు చేసినప్పుడు నోరు పైన, ముక్కు కింద, సంథింగ్ తేడా ఉండాలి. ఈ దేవుడు చేసిన విధానంలో కాళ్ళు పైన, చేతుల కింద ఏదో ఉండాలి కదా మార్పులు. ఇలా ఉన్నాయి మార్పులు ఏమన్నా? నిర్మాణం అంతా ఒకటే. కాబట్టి ఈ మత విధానాలలో వీడేదో కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఆ కింద ఏమో షేవింగ్ చేసుకోవడం, వీడు చేసుకుంటే వాడి పైన షేవింగ్ చేసి కింద పెంచడం, వీడి కింద చేసి పైన పెంచడం. ఇట్లా లోకంలో మానవుడు వేరు కావడానికి, ఒక వర్గంగా ఏర్పడటానికి మతాలు నిర్మాణం చేసుకునే విధముగా కొట్టుకు చావటమే తప్ప భగవంతుడు ఒక్కడే, నిర్మాణం అంతా ఒక్కటే. లోకంలో చూసినట్లయితే నిర్మాణం అంతా ఒక్కటే. గతంలో ఎక్కడున్నాయి? ఇప్పుడు జీసస్ క్రీస్తు పుట్టకముందు క్రైస్తవం లేదు, మహమ్మద్ పుట్టకముందు మహమ్మదీ మతం లేదు, జనుడు పుట్టకముందు జైన మతం లేదు, బుద్ధుడు పుట్టకముందు బౌద్ధ మతం లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఇటీవల కాలంలో మరి ప్రవక్తలు ఏర్పడినప్పుడు ఆ ప్రవక్తల కారణంగా లోకంలో ఇవన్నీ కూడా ముద్రలు, గుర్తులు, ఆ వర్గాలు, పోరాటాలు అనేవి వచ్చినాయి తప్ప అనాదిగా చూసినట్లయితే మనం అక్కడ ఏమి లేవు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఏంటంటే పేర్లు మార్పు, మనం పేర్లు పెట్టుకుని నానా గందరగోళాన్ని చేస్తూ ఉన్నాం. ఒకడు తన్ని అన్నాడు, ఒకడేమో పానీ అన్నాడు, ఒకడేమో వాటర్ అన్నాడు, ఒకడేమో జలం అన్నాడు, ఒకటేమో నీరు అన్నాడు. ఇవన్నీ ఏంటి పదాలు చెప్పండి? వస్తువు ఒకటేనా? ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయా? మా పానీ గొప్పది అంటాడు వాడు, మా తన్ని గొప్పది అంటాడు వీడు, మా వాటర్ గొప్పది అంటాడు వాడు, మా జలం గొప్పది అంటాడు వీడు. ఏమి తమిళంలో తన్ని అన్నారు, హిందీలో పానీ అన్నారు, ఇంగ్లీషులో వాటర్ అన్నారు, తెలుగులో జలం అన్నారు. అనేక పేర్లు, అనేక భాషల్లో పేర్లు ఉంటాయి. అంత మాత్రంతో వస్తువులు వేరువేరుగా లేవు. నువ్వు ఏ పేర్లు పెట్టుకున్నా వస్తువు మాత్రం ఒకటి, అందరూ వాడకంలో చేసుకునే వస్తువు అదే. కాబట్టి వ్యవహార భాషా విధానాన్ని బట్టి పేర్లు మారినాయి అంతవరకే. ఇప్పుడు మా తన్ని గొప్పలేదు, మా వాటర్ గొప్పలేదు, మా జలం గొప్పలేదు అనేది ఏమి లేదు, అంతా ఒకటే. అవన్నీ తీసి పక్కన బారై ఉందేమిటి? ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు ఏమిటి? వాడకంలో ఉన్నది. కాళ్ళు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, ఒళ్ళు కడుక్కుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అంట్లు తోముకుంటాం, శుభ్రం చేసుకుంటాం. ఒక వినియోగాత్మకంగా ఉన్నటువంటి వస్తువు అది. ఆ వినియోగాత్మకమై ఉన్నటువంటి యొక్క వస్తువు వాడక రూపకముగా వినియోగాత్మకంగా ఉందంతే. ఆ వినియోగాత్మకమై ఉన్నటువంటి ఆ వస్తువు చెప్పుకోవాలా, నా పేరు ఇదిరా అని చెప్పి, నా పేరు తన్ని, నా పేరు పానీ, నా పేరు వాటరు, నా పేరు జలము, నా పేరు ఇది, ఏం చెప్పుకుంది? అదేమన్నా నువ్వు పెట్టిన పేర్లు నువ్వు కొట్టుకు వస్తున్నావు ఇక్కడ అంతవరకే. కాబట్టి పదాలు అనేటువంటి ఒకటి ప్రభు అన్నాడు, ఒకడేమో అల్లా అన్నాడు, ఒకడేమో దేవుడా అన్నాడు, ఒకటి రాముడా అన్నాడు. పేర్లు మారిపోయి తప్ప లోకంలో వస్తువు అనేది ఒకటే. భగవంతుడు ఒక్కడే, విశ్వమంతా ఒక్కటే. ఏమి భూమి ఒక్కటే, జలం ఒక్కటే, అగ్ని ఒక్కటే, వాయువు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, చంద్రుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. రెండేడు ఉన్నాయా? ముగ్గురు దేవుళ్ళు ఉంటే 3 భూములు ఉండాలి, 3 జలాలు ఉండాలి, 3 అగ్నులు ఉండాలి, 3 వాయువులు ఉండాలి, 3 ఆకాశాలు ఉండాలి. ఉన్నాయా ఏమన్నా? 3 చంద్రులు, 3 సూర్యులు ఉండాలి. ఒక సూర్యునికే చేస్తున్నాం వేసవికాలం వస్తే, 3 ఉంటే మాడి చేస్తాం మనం. అందువల్ల లోకంలో ఉన్నటువంటి విధానం ఒకటే. మనిషి వీడు తల చెడి, బుర్ర చెడి, తులన మెదడు చెడి, ఈ పెట్టినటువంటి యొక్క మతాల విధానాలలో మనం అందరం కూడా విభేదాలతో, వైషమ్యాలతో చేసుకున్నటువంటి విధానాలు తప్ప వాస్తవికంగా గుర్తిస్తే ఒకడేనాయా మానవుడు. ఈ భేదాలు ఎక్కడ ఉన్నాయి? పశువుల్లో ఉన్నాయా, పక్షుల్లో ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మతాల రూపహం కల్పనలు చేసుకుని, గడ్డాలు పెంచుకొని, మీసాలకు పెంచుకొని, ఈ కట్ చేసి, డ్రెస్సుల్లో మార్పులు చేసి, బొట్టుల్లో మూడే నీకు మత గుర్తులు 3: కట్టు, బొట్టు, జుట్టు. ఈ 3 పీకి పక్కన పెట్టండి. అసలు చూపించాడు మతం ఉందేమో. వాడు ఎక్కడ చూపిస్తాడు మతం అనేది? కట్టులో చూపిస్తాడు, బొట్టులో చూపిస్తాడు, జుట్టులో చూపిస్తాడు. ఇంకా చూపించండి. బట్టలు పక్కన పెట్టేసేయండి, జుట్లు పక్కన పెట్టేయండి, బొట్లు పక్కన పెట్టేయండి. ఎట్లా ఉంటాడు వాడు? మనిషే వాడు ఉన్నది, మానవుడే. కాబట్టి ఈ ప్రకారముగా ఈ యొక్క విధానంలో మానవుడు విభేదించుకుంటూ 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు ఏమీ లేరు. ఉన్న దేవుడు ఒకడే.
ఒకవేళ మనం ఏమన్నా ఇడిగా రాముడిని సేవిస్తాం, విష్ణువు సేవిస్తాం, దేవి అమ్మవారిని సేవిస్తాం, ఆంజనేయ స్వామిని సేవిస్తాం, అలాంటివన్నీ కూడా దేవతామూర్తులుగా పురాణాలు బోధించే అంశం అది, ఉపనిషత్తులుగా చెప్పేది. ఉపనిషత్తులలో భగవంతుడు ఒక్కడే దిగుతున్న విషయం. 108 ఉపనిషత్తుల్లో భగవద్గీతలో కూడా బ్రహ్మతత్వాన్ని స్వామి బోధించింది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్య అని స్వామి చెప్పిన మాట. బ్రహ్మసూత్రాలలో బ్రహ్మ ప్రతిపాదిక విషయము, అందువల్ల బ్రహ్మము అని చెప్పిన అన్నారు ఆ పదార్థాన్ని. కాబట్టి అందుచేత భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినట్లయితే మనకి గొడవలు లేవు అసలు. ముఖ్యంగా దేశంలో అందరం కలిసి ఉంటాం, భాయి భాయి అనుకుంటూ. అందుచేత ఈ వేరుబాటుతనం రావటం కారణం ఏంటంటే ఈ పదములు కాడవచ్చు పడింది తంట అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జలము అన్నాం, పానీ అన్నాం, వాటర్ అన్నాం, తన్ని అన్నాం. అది పదాలు భాషా విధానాన్ని బట్టి పదాలు వచ్చాయి తప్ప వస్తువు ఒకటేగా. దాన్ని వాటర్ ఏమంటావు చెప్పు, ద్రవ్యము. అది ద్రవ్యము, దాంతో మొహం కడుక్కోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, అనేకం చేసుకోవచ్చు. అట్లా భగవంతుడు ఒక్కడే ఉన్నటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే ఎలాంటి గొడవలు ఉండే అవకాశాలు లేవు కదా. రెండవది, ఈ మానవులు ఒక తెలియనితనంతో ఉంటారు. ముఖ్యంగా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానము చేత జ్ఞానం లోపల ఆవహింపబడింది. తత్కారణంగా ముహ్యంతి, మోహాన్ని గురవుతున్నారని చెప్పి అంటుంది భగవద్గీత. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి, తెలియనితనంతో ఉన్నటువంటి ఇలాంటి విధానాలుగా ఉన్నటువంటి వాళ్ళని ఏమో చేస్తామంటే, వీళ్ళు ఏదో కొంచెం జ్ఞానం వచ్చింది కదా అని చెప్పేసి అని వాళ్ళని అపమార్గంలో, తప్పుదావలో పట్టి లాక్కుపోయి తన వర్గంలో చేర్చేసుకోవటం, బొట్టు పెట్టేయటం, నువ్వు జెండా చేతికి ఇవ్వటం, నువ్వు నా వర్గంరా, నా యొక్క జాతిరా, నా పార్టీరా అని చెప్పని ప్రకారంగా జనాలని పనిచేసుకున్న విధానాలు ఇవన్నీ కూడా లోకంలో మనం చూసేవన్నీ కూడా ఎవడికి వాడు దొరికిన వాడల్లా లాగేసుకోవటం, బొట్టు పెట్టేయటము, జుట్టు పెట్టేయటము, ఒక బట్ట పెట్టేయటము, చేసేయటము, ఆ రంగులో కలిపేసుకోవటం. ఇది నా యొక్క చాల్తీ, ఇది నా యొక్క వర్గము, నా పార్టీలో చేరిపోయాడు వీడు. మనం చూస్తున్నాం రాజకీయాల్లో, ఏ గుడ్డ పడితే మెడ మీద వాడు ఆ పార్టీ. ఇంతకుముందు వాడు ఆ పార్టీని తిట్టేవాడు ఏ గుడ్డ కప్పుకున్నప్పుడు. ఎప్పుడైతే ఆ గుడ్డబడి ఏ గుడ్డ పోయి ఆ గుడ్డ పడిందో, ఇక వాడు అక్కడి నుంచి ఈ పార్టీని తిడతా ఉంటాడు. మరి ఏమొచ్చిందో తలకాయలో భేదాలు అవన్నీ కూడా. ఇంతకుముందు ఈ గుడ్డ ఉన్నప్పుడేమో ఆ గుడ్డ వాళ్ళని తిట్టేవాడు, ఆ గుడ్డ పడగానే వీడు ఈ గుడ్డ వాళ్ళనే తిట్టడం ఆరంభం చేయటం. ఈ విధంగా ఒక రాజకీయం అది ఒక కుచితం, సంకుచితం, అది ఒక పరమ నీచం. మతి తలకాయ లేనటువంటి యొక్క రాజకీయ గురించి చెప్పుకోవడం అంత మంచి పని కాదు. ఇది ఆధ్యాత్మికం, దైవ మార్గం, ఇది మానవత దృక్పథం. మన మానవులను సన్మార్గంలో పయనింపజేసేది, మంచిని బోధించేది, చక్కటి భావాలను బోధించేది, మంచి మార్గం నడిపించేది. మరి ఆధ్యాత్మికం కూడా రాజకీయం లాగా ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు ఇదేం కావాలి చెప్పండి. ఇంకా మానవుని యొక్క ఉద్ధరణ కోసంగా, మానవుని యొక్క తరింపు కోసముగా, మానవుని మంచి మార్గం నడిపే ఉద్దేశంతో, ఒక మంచి మనిషిగా తీర్చేటువంటి ఉద్దేశంతో ఏ ఆధ్యాత్మికం మనకి శుద్ధముగా, పవిత్రముగా ఉన్నటువంటి వాతావరణముగా భావిస్తూ ఉన్నామో, అలాంటి యొక్క దాంట్లో కూడా ఈ రాజకీయ గొడవలుగా వచ్చేసేసి ఇది నా వర్గీయుడు, వీడు నా వర్గీయుడు, ఇవన్నీ భావాలు ఎక్కడుంది చెప్పండి? సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. భగవంతుడు అన్ని జీవులలో ఉన్నాడు, సకల మానవులలో ఉన్నాడు. ఏకాత్మతా భావన ఆధ్యాత్మికం బోధిస్తున్నది. దేహాలు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ఆత్మ అనే పదార్థం ఒకటే. ఇది ఆధ్యాత్మికం చెప్పేటువంటి మాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శ్లోకంలో బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, షండాలను యందు అంతా కూడా ఉపాధులు వేరైన లోన ఉన్న భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒకటే, వస్తువు ఒకటే అనే సర్వాత్మనా భావన బోధిస్తున్నది. మా బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, శునకమునందు అంత లెక్కపోవాల్సిన అవసరం లేదు. కనీసం మానవుని చూడవయ్యా, అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడనే విషయం తర్వాత చూద్దాం. కనీసం సాటి మానవుని యందు కూడా నాలో ఉన్న ఆత్మయే నీలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ అనే భావం రాగలిగితే ఈ భేదభావాలు ఎందుకు పడతాయి మనిషిలో? అందరం కూడా యొక్క చక్కగా అందరం మానవులమే, భారతీయులమే అనే భావంతో ప్రవర్తించే అవకాశం ఏర్పడుతుంది కదా. అలాంటి భావాలు ప్రబోధింపజేసేది ఆధ్యాత్మికం. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి యొక్క ప్రబోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా ఆ భావాలనే బోధించాలి. కానీ వాళ్ళలో సంకుచిత భావాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక వర్గాలు కావాలి, వాళ్ళకు ఒక గుంపులు కావాలి, మా పార్టీ కావాలనేటువంటి
ఈ సంకుచిత భావాలు పెట్టుకోవడం కారణముగా మరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళు, తెలియనితనంతో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వాళ్ళు చెప్పే మాటలే నమ్ముతారు, వాళ్ళ వర్గం వాళ్ళు ఆ విధంగా చేరిపోతారు, ఒక గుంపులుగా ఏర్పడిపోతారు. ఇదంతా మా వర్గం, మా మతం, మా జాతి, మా వర్ణం అనే విధాయికాలకు ఏర్పడేది. ఇది నిజంగా జ్ఞాన ప్రబోధముగా, జ్ఞాన మార్గముగా పయనింపజేయబడేటువంటి యొక్క ఆధ్యాత్మికం చివరికి పెద్ద సమస్య కూర్చున్నది. ఉన్న సమస్యలను పోగొట్టి మానవునికి సమస్య రాహిత్యముగా చేసి సన్మార్గంలో సమైక్యత భావనగా చేయాల్సిన ఆధ్యాత్మికమే చివరికి ఏం చేసిందని చెప్పినది వర్గ పోరాటాలను నిర్మాణం చేసే విధానముగా గుంపులుగా చేసేదని వచ్చేసింది. ఎట్లా ఉంటుందని చెప్పండి ఈ విధానము? ఒకడికి 50 గొర్రెలు ఉన్నాయి, మరొకరికి 50 గొర్రెలు ఉన్నాయి, మరొకరికి 50 గొర్రెలు ఉన్నాయి. కాబట్టి ఆ ముగ్గురు కూర్చున్నారు. అరే నా మిత్రులారా, మరి నీకు 50, నాకు 50, వాడికి 50 ఉన్నాయి. అన్ని గొర్రెలు అయిపోయాయి. ఈ ఒకే లక్షణం కలిగి ఉన్నాయన్నమాట. నీవేమో గోవులు, వాడి ఏమో ఇంకొక మరి కోళ్ళు, నాది గొర్రెలు అయితే ఈ ఇబ్బంది లేదు. కాబట్టి నీవి గొర్రెలే, వాడి గొర్రెలు, నా గొర్రెలే. కాబట్టి కలిసిపోయే అవకాశం ఉంటుంది కదా. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పిన వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఆ పని. అప్పుడు ఒకడు చెప్పాడు, ఓ పని చేద్దామరా, నా గొర్రెలకు నేను చెవులు కోసేసుకుంటా, అందువల్ల చెవులు దిగినవన్నీ కూడా నా గొర్రెలుగా నువ్వు భావించుకో అన్నాడు. బాగా 100 రూపాయలు. రెండో వాడు చెప్పాడు, మరి నువ్వేం కోసేసుకుంటావురా? నేను తోకలు కోసేసుకుంటాను, ఈ తోకలు దిగినవన్నీ కూడా నా గొర్రెలుగా నువ్వు భావించుకోను అని అన్నాడు. ఇద్దరు చెప్పేశారు. సరే మా ఇద్దరు విషయం అయిపోయింది, మరి నీ విషయం ఏంటి? నువ్వేం తలకాయలు కోస్తావా అని చెప్పి అడిగారు. లేదురా, ఇప్పుడు నువ్వేమో తోకలు కోసేసుకున్నావు, వాడేమో చెవులు కోసేసుకున్నాడు. చెవులు దిగినవన్నీ వాడి, తోకలు దిగినవన్నీ వాడి, రెండు ఉన్నాయి నాయి, ఇంకా కోసేది ఏమో దీంట్లో అన్నాడు మూడో వాడు. వీడు ఏదో ఆలోచించాడు కానీ ప్రమాదం వచ్చింది వీడికి చివరికి. అప్పుడు నీ మాట చెప్పాడు, బాగా ఉంది అబ్బాయి, గొర్రెలు తోకలు లేనివన్నీ నాయన్ను, చెవులు లేనివన్నీ వాడి, తోకలు చెవులు ఉన్నాయన్నీ నీవి అని ప్రకారంగా ముగ్గురు కూడా కంబైండ్ అయ్యి అట్లా గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఇలా కాసుకుంటూ ఉండగా ఈ తోకలు చెవులు ఉన్న 50 గొర్రెలు ఉన్నాయి కదా, వీడి గుంపు తగ్గిపోతా ఉంది రోజు రోజుకి. 50 ఉండాల్సింది 40, 35, 30 ఇట్లా తగ్గిపోతా ఉందన్నమాట. ఏమిటా అని చెప్పి విచారిస్తే ఈ గొర్రెలకు ఉన్నటువంటి ఈ తోకలు కోసేసుకుంటున్నాడు ఒకడో, వీడో తోకలు కోసేసుకుంటున్నాడు, వాడేమో చెవులు కోసేసుకుంటున్నాడు. ఈ చెవులు కోసుకోవటం వల్ల ఏమైంది, అది వాడి అయిపోతా ఉన్నాయి. ఈ తోకలు కోసేసుకోవడం ఏమైపోతుంది, ఇది వీడి అయిపోతా ఉన్నాయి. చివరికి వీడు ఏమైపోతాయి, 50 గొర్రెలు కాస్త 45, 40, 30 ఇట్లా తగ్గిపోతాయి అన్నమాట. ఇది లోకంలో ఉన్నటువంటి విధానాలు కూడా. మరి ఈ వర్గాన్ని అంతటినీ కూడా బొట్టు పెడతాడు, ఇది నా వర్గం అంటాడు, జుట్టు పెడతాడు, ఇది నా వర్గం అంటాడు, బట్ట కడతాడు, ఇది నా వర్గం అంటాడు. ఇట్లా జనాల్ని మొత్తం పనిచేసుకుంటా ఉన్నారు గొర్రెల్లాగా. మన గొర్రెలమా ఆలోచించుకోవద్దా? భగవద్గీతల పరమాత్మ ఏం చెప్పాడు ఆలోచించండి కాస్త. మతాలు గీతలో ఉన్నాయా? ఎక్కడన్నా మతాలు గీతలో ఉన్నాయా? ఉపనిషత్తుల్లో ఉన్నాయా? బ్రహ్మసూత్రాలలో ఉన్నాయా? ఏడబట్టుకొచ్చి ఎన్ని కూడా లేనటువంటి శాస్త్రం లేనటువంటి నీ గుర్తింపు కోసము నీకు ఒక వర్గం కావాల్సి వచ్చి, నీకు గుంపు కావాల్సి వచ్చి, నువ్వు సచ్చినా బతికినా నీకు ఒక ముందర కావాల్సి వచ్చి, నువ్వు బతికున్నా నీ ఆకారం పూజ చేయాలి, నువ్వు సచ్చినా నీ సమాధిని పూజ చేయాలి. ఈ ప్రకారముగా వర్గాలను పెంచుకుంటూ లోకంలో చేస్తున్నటువంటి పని ఈ మత విధానాలన్నీ కూడా. అందువల్ల మీకు మతాలు భగవద్గీతలు ఎక్కడా కూడా లేదు. పరమాత్మ చెప్పింది ఒకటే, అందరము కూడా భగవత్ స్వరూపలము అన్నాడు పరమాత్మ గీతలో. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం తం త్వం నీవు ఆం నేను ఇమే జనాధిపాః. అందరం కూడా ఒక్కటే అన్నాడు పరమాత్మ. నీవు నేను జనాలు అందరం ఒక్కటే, ఎప్పటికీ ఉన్నాం. గతంలో ఉన్నాం, ఈ దేహంలో ఉన్నప్పుడు ఉన్నాం, ఈ దేహం పోయాక కూడా ఉంటాం. ఎట్లా ఉంటాం? బ్రహ్మమై ఉంటాం, ఒకే ఆత్మ. ఇది గీత చెప్పిన మాట తప్ప ఈ మతాలు పెట్టి, బొట్లు పెట్టి, గుడ్ల కట్టి, జుట్లు పెంచి ఇదంతా ఏం చెప్పాల భగవద్గీత. నువ్వు జ్ఞానివిక, వివేకవంతుడువుక, విచారణాపరుడువుగా ఆలోచన చెయ్యి, అందరినీ ప్రేమించు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ.
సర్వభూతానం అన్ని భూతముల పట్ల మైత్రి భావం ఉండాలి, ప్రేమ భావం ఉండాలి అని ఈ విధముగా సర్వాత్మన భావం చెప్పింది తప్ప ఈ బొట్లు పెట్టి జుట్లు పెట్టి జుట్లు ముడేసి చంపే విధానాలుగా లోకంలో పెట్టలేదు. ఇప్పటికైనా మేలుకొండయా, మీకు పరమాత్మ జ్ఞానం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, సుజ్ఞానం ఇచ్చాడు, ప్రజ్ఞానం ఇచ్చాడు, ఎందుకు కాల్సనా? అవి వాడుకోవద్దా జీవితంలో? కళ్ళు వాడుకుంటున్నాం, చెవులు వాడుకుంటున్నాం, నోరు వాడుకుంటూ ఉన్నాం, చేతులు వాడుకుంటూ ఉన్నాం, కాళ్ళు వాడుకుంటున్నాం, అన్ని వాడుకుంటున్నాం కదా. అట్లా మనలో కూడా వివేకం ఉన్నది, విజ్ఞానం ఉన్నది, ప్రజ్ఞానం ఉన్నది, శాస్త్రం ఉంది. మీకు శాస్త్రం చదవండి, కాస్త విషయం అర్థం అవుతుంది. భగవద్భావంలో మన చక్కటి విధానాలు ఏర్పడతాయి. ఒకవేళ మనకి ఈ యొక్క భగవద్భావన భేదభావన పుట్టించేదిగా ఉంటే పక్క వెళ్ళిపోదాం, నాస్తికులు అవుదాం. అంతకైతే ఎందుకు ఇవి భేదభావాలు? కాబట్టి మనిషిలో సమైక్యతా భావం రావాలి, సమరస భావం రావాలి, ప్రేమభావం రావాలి. ఈ వర్గ భేదాలు పుట్టింపజేసేటువంటి యొక్క వాళ్ళ బారిన పడి మనం సర్వనాశనం అవుతూ ఉన్నాం చివరికి. అందువల్ల ఇవన్నీ కూడా భగవద్గీతలు ఎక్కడ లేవు. 701 శ్లోకం ఎతకండ కావాలండి భగవద్గీత అంతా. ఇక్కడ ఉన్నాయి చెప్పండి, ఏ మతాలను చెప్పండి. అక్కడ వైష్ణవ మతము, అద్వైత మతము, బ్రాహ్మీ కుమారి, అది ఇది ఆడున్నాయన్నీ కూడా మానవుడు పెట్టి ఈ విధముగా మనల్ని చీల్చి గొర్రెల్లాగా పనిచేసుకునే విధానాలుగా లోకంలో చేస్తున్న పని. కాబట్టి అందువల్ల మరి ఈ విధముగా చూసినట్లయితే ఇవన్నీ కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క భావాలు అవన్నీ పక్కన బారేయగలిగితే మనం ఏదైనా మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ ముఖ్యం కాదు. ఉపనిషత్తులు ఏం చెప్పిందో అది తీసుకోండి, భగవద్గీతలో ఏం చెప్పిందో అది తీసుకోండి, తరిస్తాం మనం. వాడే చెప్పాడు, వీడే చెప్పాడు, వాడి మనకెందుకు అసలు? అటు తలకాయ లేదు వాడికి, వాడు చెప్పాడు, మనకెందుకు అయ్యింది కూడా? మన మూలం భగవద్గీత కదా, మన మూలం ఉపనిషత్తులు కదా, అవి తీసుకుందాం, తరిద్దాం. సరే వేరే వాళ్ళ మతస్థులు అని చెప్పినట్టే ఈ పక్కన పెడదాం. ముందు మన జాతిలో మన హైందవ సంస్కృతి చెప్పేటువంటి, హిందువులుగా చెప్పేటువంటి, ఆర్యులుగా చెప్పేటువంటి మన దాంట్లో అయినప్పుడు కూడా ఈ భేదభావాలు లేకుండా, ఈ గుర్తులు లేకుండా ఏకాత్మతా భావనగా భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావన రావాలి. వచ్చినప్పుడు సర్వాత్మన భావన ఏర్పడుతుంది, సర్వమానవులు కూడా ఒక్కటే అనే భావన ఏర్పడుతుంది, ఏకతాటిగా మనం జీవించే అవకాశం ఏర్పడుతుంది, కలిసి జీవించే విధానం కూడా మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుడు విషయములో భేదభావాలు పుట్టింపజేసే వాళ్ళు లోకంలో మతాలు స్థాపిస్తూ ఉన్నారు. కానీ నీకు భగవద్గీత చెప్పేది, ఉత్తరగత బోధించేది ఏకం, బ్రహ్మం ఒకటే, భగవంతుడు ఒక్కడే, ఏకం అనే పదం అది. ఏకం అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్పి అర్థం. కనుక దాంట్లో సజాతీయత సంబంధము లేదు అని చెప్పినారు. సజాతీయత అని చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం మర్చిపోయారు. సజాతీయత అని చెప్పనంటే రెండు వస్తువులలో ఒకే లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దానిని సజాతీయత అని చెప్పనంటాం. మానవుడు ఇద్దరు మానవులు, ఇద్దరిలో లక్షణాలు ఒకే విధానంగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు మనుషులే అని చెప్పనంటాం. అట్లనే గోవు, ఇది గోవు అది గోవు ఎందుకన్నాం? రెండింటి ఎందు లక్షణాలు ఒకే లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఇది 4 కాళ్ళు, తోక, తల, కొమ్ములు, ఇది 4 కాళ్ళు, తోక, తల, కొమ్ములు ఒకే రకంగా ఉన్నాయి. ఏమి రంగులు భేదం ఉండవచ్చు, తెల్ల గోవు, నల్ల గోవు అంటామే తప్ప వేరే పదాలు వాడము అక్కడ. అందుచేత దాని సజాతీయత అని చెప్పని అంటారు. అంటే ఒకే జాతిలో 2 ఉన్న విధానము అది లోకములో వర్తింపబడుతుంది. అది కూడా వ్యావహారిక జగత్తులోనే వర్తింపబడుతుంది. 2 ఉన్నాయి పదార్థాలలో, ఒకటి వ్యావహారిక జగత్తు, రెండవది పారమార్థిక సత్తా. వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా. వ్యావహారిక సత్తా అంటే ఈ పంచభూతాత్మక విశ్వాన్ని వ్యావహారిక సత్తా అని చెప్పనంటాం. ఇది నానాత్మములుగా ఉన్నది కాబట్టి ఆ ఉన్న వాటిలలో ఆ యొక్క సజాతీయత ఉండే అవకాశం ఉన్నది. రెండవది పారమార్థికం అంటే బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మం అనేది ఒకటే, 2 బ్రహ్మములుగా చెప్పే అవకాశం లేదు. ఇద్దరు మనుషుల్లాగా 2 బ్రహ్మములుగా చెప్పే అవకాశం లేదు. ఇద్దరు దేవుళ్ళు లేరు, ఒకే దేవుడే. ఇద్దరు దేవుళ్ళు అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఏ యొక్క బ్రహ్మము ముందు బ్రహ్మం తెలియాలి ఎట్లా ఉంటుందో. బ్రహ్మం ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు? అది ఇంద్రియ గోచరం కాదని చెప్పనేసి బ్రహ్మం ఎట్లా ఉంటుందనే విషయం శాస్త్రం చెప్పాలి. ఆ విషయం మనం చెప్పేది కాదు, ఎందుకంటే మన కళ్ళకు తెలియబడే వస్తువు కాదు కాబట్టి. శాస్త్రం చెప్పింది దాని గురించి ఏమని? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము, ఆనంద స్వరూపం.
ఈ 4 లక్షణాలు దేంట్లో అయితే ఉన్నాయో దానిని బ్రహ్మము అని చెప్పి అన్నారు. కనుక ఈ 4 లక్షణములు కలిగి ఉన్నటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో అలాంటి ఆ పారమార్థిక బ్రహ్మమే మరొక బ్రహ్మము, మరొక దేవుడు. అది బ్రహ్మం అంటే దేవుడు, మరొక బ్రహ్మము, మరొక దేవుడు అని చెప్పినప్పుడు దీంట్లో కూడా అదే లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఈ 2 లక్షణాలు దీంట్లో ఉండాలి. దాంట్లోనూ ఆ లక్షణాలే ఉండాలి, దీంట్లోనూ ఈ లక్షణాలే ఉండాలి. ఉండిన సజాతీయత. అదే రెండవ పదార్థం ఉండి దాంట్లో లక్షణాలు వేరు, ఈ లక్షణాలు వేరు అని చెప్పి అన్నాం అనుకో, అది విజాతీయత. అది విజాతీయత అనబడుతుంది. ఇప్పుడు ఒక మానవుడు అన్నాం, ఇది పశువు అన్నాం. ఎందుకన్నాం? అది విజాతీయత. లక్షణాలు వేరుగా ఉన్నాయి. మానవుల లక్షణాలు వేరు, పశువుల లక్షణాలు వేరు. పశువు లక్షణాలు 4 కాళ్ళు, తల, తోక, కొమ్ములు. మనుషుల లక్షణాలు 2 కాళ్ళు, 2 చేతులు, తల, పొట్ట లక్షణాలు. అందుచేత ఒకే లక్షణాలు కలిగి ఉంటే ఇద్దరు మనుషులే అని చెప్పని అంటాం. ఒకే లక్షణముతో ఉంటే ఈ 2 పశువులే, ఈ 2 గోవులే అని చెప్పని అంటాం. ఇది వ్యావహారికములో. ఇక పారమార్థికానికి వద్దాం, బ్రహ్మం కాడికి వద్దాం. ఆ పారమార్థికంలో బ్రహ్మంలో చెప్పారు లక్షణాలు. శాస్త్రం చెప్పింది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము, ఆనంద స్వరూపము. అలాంటి అనంతత్వము, ఆనందత్వము, స్వప్రకాశత్వము, చేతనత్వము గల లక్షణాలు మరొక వస్తువు గనక ఉండి ఉన్నట్లయితే దానిని సజాతీయత అనే మాట చెప్పాల్సి వస్తుంది. అందువల్ల 2 బ్రహ్మములు లేవు అంటే 2 దేవుళ్ళు లేరు. 2 అంటే ఇద్దరు దేవుళ్ళు లేరు. దేవుడు ఒకడే. ఆ ఒక్క దేవుడికే నువ్వు పేర్లు పెట్టావు. వీడేమో ప్రభువా అన్నాడు, వాడేమో అల్లా అన్నాడు, నువ్వేమో దేవుడా అన్నావు. ఆ పేర్లు పక్కన మరి గొడవలు వచ్చి పడ్డాయిక. ఏమి ఈ పేర్లు గలవాడు ఒక రకమైన వేషం, ఈ పేర్లు గలవాడు ఇంకో రకమైన వేషం, ఈ పేర్లు గలవాడు ఇంకో రకమైన వేషం. మనం చెప్పుకున్నట్లుగా ఆ జుట్టు, బొట్టు, కట్టు 3 తీసి పక్కన బారేండా కొన్నాయి. చూస్తే 3 మనుషులే. ముందు మనుషులే ఎక్కడ? ఈ మనుషులే ఈ పదాలు పెట్టుకుని ఇక్కడ కొట్టుకు చావటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. కనుక బ్రహ్మమునందు సజాతీయత అని చెప్పనంటే ఇద్దరు దేవుళ్ళుగా చెప్పే అవకాశం లేదు. దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్క దేవుడే నిర్మాణం చేసిన విధానం కనుక ఆ చేసిన విధానములో ఒక భూమి ఉన్నది, ఒక జలమే ఉన్నది, ఒక అగ్ని ఉంది, ఒక వాయువే ఉన్నది, ఒక ఆకాశమే ఉంది. నువ్వు చెప్పే విధానముగా 3 దేవుళ్ళు ఉన్నట్లయితే 3 భూములు చూపించు. 3 భూములు, 3 జలములు, 3 అగ్నులు, 3 వాయువులు, 3 ఆకాశాలు. మరి బౌద్ధులు వాళ్ళ దేవుడు వేరు, జైను వాళ్ళ దేవుడు వేరు. ఇట్లానే చూస్తే ఇంకా ఉన్నాయిగా కొన్ని ఇంకా అవన్నీ మొత్తం కలుపుకుందాం. ఈ లెక్కన మొత్తం 100 దేవుళ్ళు పెట్టుకుందాం. ఏది క్రైస్తవులు, ఇస్లామికులు, హిందువులు, అట్లనే పారసీకులు, అట్లనే బౌద్ధులు, జైనులు ఇంకా ఉన్నారు కదా నాకు తెలియకుండా చాలామంది. ఇట్లా చూసుకుంటే మొత్తం 100 మంది దేవుళ్ళు పెట్టుకుందాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే 100 మంది నిర్మాణం చేస్తారు. ఊరుకోరుగా దేవుళ్ళు అని చెప్పారంటే, నిర్మాణం చేసే వాళ్ళకి దేవుళ్ళు అని చెప్పారంటే, నిర్మాణం చేసినప్పుడు అప్పుడే ఉండాలి 100 భూములు ఉండాలి, 100 జలాలు, 100 అగ్నులు. చస్తామా ఉంటామా 100 అగ్నులు ఉంటే, 100 వాయువులు, 100 ఆకాశాలు, ఇక 100 మంది చంద్రులు, 100 మంది సూర్యులు. ఏడున్నాయా? ఇదంతా ఏమిటి? మానవుడు చేసుకుంటున్నటువంటి కల్పన, ఊహ, భ్రాంతి. ఈ భ్రాంతిలో పడి ఊహలో మునిగి వాస్తవములకు దూరముగా జీవిస్తూ అట్లాగే జీవించి 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 చివరికి మట్టి పాలైపోయే విధానంగా జీవితాన్ని చేసుకుంటూ ఉన్నాడు. తెలుసుకుంటే సత్య మార్గంలో పోతాం, ఒక అడుగన్నా ముందుకేస్తాం. లేకపోయినట్లయితే భ్రాంతిలో పడి ఎక్కడికో పోతాం. చివరికి మనం పొందేది లేదు, చివరికి దాంట్లో ఏది కూడా సాధించేది కూడా ఏమీ ఉండదు. కాబట్టి భ్రాంతులు మొత్తం పోవాలని చెప్పన్నట్లయితే చక్కగా మరి మహాత్ములు చెప్పే శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. ఋషులు చెప్పారు. ఋషులెరుంగనట్టి విషయంబు భువి లేదు, వారు చెప్పినంత వరుసనగును, తెలియక జడు వారు దేబేలు నిజమయా విశ్వదాభిరామ వినురవేమ. ఋషులెరుంగనట్టి విషయంబు భువి లేదు. ఋషులు చెప్పారు, అన్ని శాస్త్రాలు చెప్పారు ఋషులు. కనుక వాళ్ళు చెప్పిన శాస్త్రాన్ని కాస్త అధ్యయనం చేస్తే మనకు ఆ భావన గోచరించే అవకాశము ఏర్పడుతుంది.
కొంచెం శ్రమ చేయాలి, ఆధ్యాత్మిక అధ్యయనం చేయాలి. బతుకు తెరువు కోసంగా పోయేటువంటి యొక్క మనము, పొట్ట చేత్తో పట్టుకుని పోయేటువంటి యొక్క మనము 25 ఏండ్లు కష్టపడి కదా డాక్టరేట్ సంపాదించింది, 20 ఏండ్లు కష్టపడి కదా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకున్నది, 20 ఏండ్లు కష్టపడి కదా పంతులుగా ఉద్యోగం సంపాదించుకున్నది. ఊరికి తేరగా వస్తాయేమన్నా? 4-5 పూటల్లో పంతులు ఉద్యోగం వస్తుందా? కలెక్టర్ ఉద్యోగం వస్తుందా? డాక్టర్ ఉద్యోగం వస్తుందా? చదివితే కదా వచ్చేది అక్కడ. మరి యొక్క పోషణ చేసుకోవటానికి, పొట్ట పోషించుకోవటానికే ఇంతకాలం కష్టపడి చదివినప్పుడు కనీసం మోక్షం అనే అంశముగా పోయే విధానములో భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చేయలేమా? దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించలేమా? ఏకాత్మత భావంతో మనం ప్రయత్నం చేయలేమా? కాబట్టి ఆ విధముగా చేసినట్లయితే అందరూ కూడా సత్యాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. అందరూ కూడా సన్మార్గంలో పయనించి ఏకాత్మత భావనతో వసుదైక కుటుంబంతో అందరూ కూడా కలిసి జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఉత్తర గీతలో మనం ఆరంభం చేసుకున్నాము. యత్ ఏకం భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఒక మాటతో ఉత్తర గీత ఆరంభం అయ్యింది. ఆ ఒక్కడే అనే అంశం మీదే ముందు కూడా పయనిస్తుంది. యత్ ఏకం అనే చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఏకం అని చెప్పాల్సి వస్తే సజాతీయత, విజాతీయత, స్వగత భేద ఈ మూడింటి యొక్క సంబంధం లేకుండా ఉంటేనే ఏకం అని అనాల్సి వస్తుంది. సజాతీయత ఉన్నా అది ఏకం అనే పదం వాడకూడదు. ఎందువల్ల ఇద్దరు మనుషులు, 2 పశువులు, 2 పక్షులు, 2 పశువులు ఇట్లా ఉంటాయి కాబట్టి 2 ఉంటాయి కాబట్టి ఏకం అని చెప్పి అనే పదంగా వాడటానికి వీలు లేదు. కాబట్టి విజాతీయత లక్షణం మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఈ సజాతీయత అనే విధానంలో భగవంతుడు ఒక్కడే అనే అంశముకి మనం ఇప్పటికీ చెప్పుకోవటము జరిగింది. హరి ఓం తత్సత్ ఓం.